ప్రభుత్వం 8వ వేతన కమిషన్ ని ఏర్పాటు చేసి నవంబర్ లో గెజెట్ నోటిఫికేషన్ జారీ చేసింది. సో దీనికి 18 నెలల గడువు ఇచ్చినట్లు ఇదివరకు మనం చెప్పుకున్నాం. అంటే దీని ప్రకారం చూస్తే నవంబర్ 2025 నుంచి లెక్కిస్తే 2027 ఏప్రిల్ మే నాటికి ఈ రిపోర్టును అంటే 8వ వేతన కమిషన్ తన రిపోర్ట్ ని కేంద్ర ప్రభుత్వానికి సమర్పించాల్సి ఉంటుంది అని చెప్పి పటేల్ గారు వివరించారు. మరి ఈ కమిషన్ పని ముందుగా గనక పూర్తి చేస్తే, అంటే అప్పటిదాకైతే గడువు ఉంది, ఒక్కోసారి అన్ని కూడా అయిపోతే అందరితోటి సమాలోచనలు మీటింగ్లు గనక ఇవన్నీ కూడా అయిపోయి ముందుగానే సమర్పిస్తే అది 2-3 నెలల ముందు కూడా వాళ్ళ దగ్గర నుంచి రిపోర్టు కేంద్ర ప్రభుత్వానికి వెళ్ళవచ్చు. దానివల్ల 2027 ఏప్రిల్ నుంచి సవరించినటువంటి వేతనాలు పెన్షన్లు అమల్లోకి వచ్చే అవకాశం ఉందని చెప్పేసి ఆయన అభిప్రాయపడ్డారు. కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమయ్యే ఏప్రిల్ నెల ఈ అమలుకు అనుకూలంగా ఉంటుందనేది కూడా ఆయన అభిప్రాయం. అంటే 2027 ఏప్రిల్ నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం మొదలవుతుంది కాబట్టి సో అప్పటి నుంచే ఈ కొత్త వేతనాలు కూడా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం సంబంధించి అమల్లోకి వచ్చే అవకాశం ఉంది అని చెప్పేసి ఆయన అభిప్రాయపడ్డాడు. ఒకవేళ అలా కాకపోతే 1-2 నెలలు ఆలస్యం జరిగితే జరగచ్చు. అయితే టార్గెట్ మాత్రం 2027 ఏప్రిలే ప్రధానమైనటువంటి లక్ష్యంగా చూడాల్సి ఉందని చెప్పేసి ఆయన అన్నారు. మొత్తానికి ఈ అమలు గడువు అనేది ఉద్యోగులు పెన్షనర్ల మధ్య ఆసక్తిని రేపుతుందని చెప్పుకోవాలి.